హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. లాంగ్ వీడియోకి చాలా గ్యాప్ వస్తుంది ఈ మధ్య. అయినా సరే గ్యాప్ వచ్చినా ఇప్పుడు నేను ఒక మంచి వీడియోతో మంచి వంట రెసిపీ, హెల్దీ రెసిపీ వచ్చానండి. అదేంటంటే వెయిట్ లాస్ త్వరగా అవ్వాలనుకునే వాళ్ళకి ఇది మంచి హెల్దీ రెసిపీ. జొన్నలు ఇవి వైట్ జొన్నలు. ఇది వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. దీంతో మనం ఉప్మా చేసుకుందాం. మార్నింగ్ టిఫిన్గా అయినా చేయొచ్చు, లేదా ఈవినింగ్ టైం అయినా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక గ్లాస్ జొన్నలు తీసుకొని వీటిని కడిగి 10 to 12 అవర్స్ నానబెట్టాలన్నమాట. ఇదిగోండి, ఇది నెక్స్ట్ డేకి ఇలాగా నానిపోయి అయినా ఉడకదు. దీన్ని ఇప్పుడు మనం కుక్కర్లో వేసి ఉడకపెట్టుకుందాం. ఇదిగోండి, కుక్కర్లోకి ఒక గ్లాస్ జొన్నలు వేసుకున్నాం కదా, దానికి ఒక 3 గ్లాసెస్ వాటర్ పోయాలన్నమాట. జొన్నలు ఉడకడానికి చాలా టైం పడుతుంది. మన పాత రోజుల్లో చూసుకుంటే మన అమ్మమ్మలు నానమ్మలు ఇదే తినేవాళ్ళు. రైస్ అనేది అసలు అవాయిడ్ చేసేవాళ్ళు అన్నమాట. హెల్త్కి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ ఉన్నాయి. వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు ఇది వీక్లీ 2-3 టైమ్స్ చేసుకొని తింటే హెల్త్కి హెల్త్ ఉంటుంది. మనకు కావాల్సిన, బాడీకి కావాల్సిన ప్రోటీన్, మినరల్స్, విటమిన్స్ అన్నీ అందుతాయి అన్నమాట. దీంట్లోనే ఇంకొంచెం మనం ప్రోటీన్ కోసం ఏం చేద్దామంటే ఇవ్వండి, ఆల్రెడీ మొలకెత్తిన శనగలు ఉన్నాయి, అవి కూడా ఇందులో వేసేద్దాం. వేసి ఒక 7 to 8 విజిల్స్ రానివ్వాలి. ఇది సాల్ట్ అదేం వేసుకోక్కర్లేదు, డైరెక్ట్గా కుక్కర్లో పెట్టి ముందు ఇవి బాయిల్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాం. ఇందులో అలాగే కొంచెం పల్లీలు వేసుకుందాం. ఇవ్వండి, కొంచెం ఊరినే కడిగేసి వేస్తే చాలు. జొన్నలు కుక్కర్లో పెట్టుకున్నాం కదా, దానికి కొంచెం కాంబినేషను కొంచెం టమాటా చట్నీ చేద్దాం. కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవ్వండి, పచ్చిమిర్చితో పాటు 4 టమాటాలు. యాక్చువల్లీ ఈ జొన్న ఉప్మా అనేది ఉట్టిగా కూడా తినేయచ్చు, చట్నీ ఏం లేకుండా. కాకపోతే మా వారు కొంచెం టమాటా చట్నీ ఇష్టపడతారు, అందుకని కొంచెం టమాటా చట్నీ చేస్తున్నాం. ఉట్టి తిన్నా చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఒక్క కప్పు తింటే చాలు, మనకి పొట్ట నిండుగా ఉంటుంది. ఆకలి కూడా వేయదు. మార్నింగ్ తిన్నామంటే ఇంకా ఆకలి కూడా వేయదు. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారు కదా, వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు 2 టైమ్స్ తింటారు కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. రైసు తినడం వల్ల షుగరు, కొలెస్ట్రాల్ పెరగడం ఇట్లా కదా, కానీ జొన్నల్లో కార్బ్స్ ఉన్నా కూడా చాలా హెల్దీ కార్బ్స్ ఉంటాయి, హెల్త్కి మంచిది అన్నమాట. అందుకని వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళే కాదండి, అందరూ ట్రై చేయండి. చాలా టేస్ట్ వెరైటీగా ఉంటుంది, హెల్దీగా చాలా బాగుంటుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది
టమాటా చట్నీకి రెడీ చేసా కదా, కొంచెం ఇందులోనే కొంచెం సాల్ట్, ఎక్కువ వేయట్లేదండి, డైట్ కదా అందుకని. ఎందుకంటే సాల్ట్ ఎక్కువ తినడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారు ఎక్కువ. కాకపోతే మనకి అలవాటు అయిపోయింది కాబట్టి దట్టు నేను పింక్ సాల్ట్ వాడతాను, అందుకని చాలా కొంచెం వేసాను. దీని మీద ఇప్పుడు ఒక మూత పెట్టేస్తే దీని పని కూడా అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. దానికి కావాల్సిన ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకుంటాయి లోపు. ఓకేనా, ఇదిగోండి ఇలాగా 8 to 9 విజిల్స్ రానిద్దాం అన్నమాట. ఇవన్నీ మన టమాటా చట్నీకి కూడా మగ్గిపోయింది. ఆయిల్ తక్కువ వేస్తాను కాబట్టి టమాటా, పచ్చిమిర్చి ఒకేసారి మగ్గి పెట్టేస్తాను. ఇందులో కొంచెం పుదీనా వేస్తాను. అంటే జొన్నలు కూడా ఎంతవరకు ఉడికినాయో చూద్దాం. ఇలా అంటే ఇలా మెత్తగా అయిపోయింది, అంటే ఉడికిపోయినట్టే అనమాట. కుక్కరు ప్రెషర్ పోయింది కదండి, ఈలోపు మనం ఒక బాండి పెట్టి తాలింపుకి రెడీ చేద్దాం. ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ చాలు, ఎక్కువే మొత్తం, ఎందుకంటే మనం డైట్ కాన్షియస్లో చేస్తున్నాం కాబట్టి. కావాలంటే పైన కొంచెం నెయ్యి వేసుకుందాం, అలాగే కొంచెం జీడిపప్పు టేస్ట్ కోసం. జస్ట్ ఇది టేస్ట్ కోసమేనండి. అది ఫ్రై అవనిద్దాం, ఆయిల్ లేదు కదా అందుకని స్లోగా ఫ్రై అవుతాయి. ఇవన్నీ ఫ్రై అయినాయి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాం. అలాగే ఇందులోనే కరివేపాకు, ఇది మా కరివేపాకు చెట్టుదన్నీ అంత ఫ్రెష్గా ఉందో, మంచి వాసన వస్తుంది. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం అలాగే క్యారెట్ ముక్కలు, ఇంకా క్యాప్సికమ్, బీట్రూట్ కావాలన్నా ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. అవి కూడా నేను ప్రజెంట్ అయితే ఇది ఒక్కటే వేస్తున్నా. వీటిని బాగా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి చక్కగా ఉల్లిపాయ, క్యారెట్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి మనం డీప్ ఫ్రైలో ఏమవ్వం, కచ్చాబిచ్చాగైనా టేస్ట్ బాగుంటుంది. ఈలోపు అలాగే ఈ జొన్నలు కుక్కర్లో నుంచి తీసి ఇలాగా వడపెట్టాను, వాటర్ లేకుండా. ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం. జొన్నలు, అలాగే శనగలు, పల్లీలు, చూసారా. ఇప్పుడు ఇందులో అన్నీ ప్రోటీన్ కూడా ఉంది కదండి, ఫైబర్ ఉంది, ప్రోటీన్ ఉంది, అలాగే విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉన్నాయి. దీనిలాగా మధ్య మధ్యలో కలుపుకుంటా మూత పెడదాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా చూస్తేనే ఎవరికైనా నోరు ఊరుతుంది కదా తినాలని. మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి. హెల్దీ అని పాపం వెయిట్ లాస్ అని అందరూ నోరు కట్టుకుంటున్నారు. అలా నోరు కట్టుకోకుండా ఇలాగా టేస్టీగా వెయిట్ లాస్ అవుతాం. ఓకేనా. సిమ్లో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇవ్వండి చక్కగా అన్నీ మంచిగా మగ్గిపోయినాయి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా ఎంత హెల్దీ రెసిపీయో.
మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా కలర్ఫుల్గా ఉంది, మంచి హెల్దీ రెసిపీ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.